పయ్యవుల కేసు మాట్లాడిన మాట కరెక్ట్. అవును. మనం భూమి కొన్నది మంది కాదంటున్నారు. ఉమ్, ఎక్కడ ఎందుకు అగ్రిగోల్డ్ ల్యాండ్ హాయ్లాండ్ ఉందండి. అవును. అగ్రిగోల్డ్ వాడు కొన్నాడు. రైతుల దగ్గర. దాన్ని తీసుకుని లోకేష్ తీసుకున్నాడు అంటారు. అప్పుడు ఆ తర్వాత మాదేనని డైరెక్టర్లు వచ్చారు. మాదేనని మరి కొంతమంది వచ్చారు. లిటిగేషన్ ఎన్ని వేల ఎకరాలు అది ఐలాండ్. ఎంత ఎంజాయ్ అప్పట్లో. హైదరాబాద్ నుంచి కూడా వచ్చేవాడు ఐలాండ్. అలాంటిది కాస్త ఆగిపోయింది కదా. ఎంత పెద్ద ప్రాజెక్టు లిటిగేషన్ మూలం. ఇలాంటి ఎన్ని లిటిగేషన్స్ అసలు దేశవ్యాప్తంగా. మన ఇంటి పక్కన ఉన్నటువంటి గజం స్థలమే ఇంకోటి ఎవడో నొక్కేస్తాడు, ఇంకోటి కట్టేస్తాడు మనకి తెలియకుండా. కట్టేసి మళ్ళీ మీరే కబ్జా చేశారు మన దగ్గరకు వస్తాడు. ఇప్పుడు ఆ లెక్కలన్నీ తేల్చేస్తారు. ఫైనల్ గా మీదేంటి అవతలోడిదేంటి అనేది తేల్చేసి ఇస్తారు. దీంట్లో ఉన్న ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే, మీరు కారు కొనుక్కుంటారు, బండి కొనుక్కుంటారు, మీకు ఇన్సూరెన్స్ ఉంటుంది కదా. మీ బండికి యాక్సిడెంట్ అయినా కార్కి యాక్సిడెంట్ అయినా ఇన్సూరెన్స్ కంపెనీ వాడు పూర్తి డబ్బులు ఇస్తాడు, లేకపోతే వెహికల్ మార్చిస్తాడు కదా, రిపేర్ చేయిచ్చిస్తాడు. మనం ఇప్పుడు 1 లక్ష 2 లక్షలు 5 లక్షలు 7 లక్షలు స్టాంప్ డ్యూటీ కడుతున్నాం రిజిస్ట్రేషన్. కానీ అవతల లిటిగేషన్ వేస్తే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నాకు సంబంధం లేదంటది. వాడు వచ్చాడు డబ్బులు కట్టించుకున్నాను నాకు సంబంధం లేదంట. అది ఒరిజినల్లో కాదు మేము చెప్పలేము, మీరు తేల్చండి అని కోర్టుకి చెప్పు. అది ఎట్లాగ అసలు దాంతో